సైకిళ్ళ పంపిణీ 10th క్లాసు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ పేరుతోని మోడీ గిఫ్ట్ పేరుతోని కార్యక్రమం ప్రారంభించినాం. ఇది మంచి స్పందన వస్తున్నది. విద్యార్థుల లోపట, ఉపాధ్యాయుల లోపట, వాళ్ళ పేరెంట్స్ లోపట ఒక సంతోషకరమైన వాతావరణం, ఒక ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుందో దీన్ని ప్రతి విద్యార్థికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సరే, హర్యానాలో మన వర్షాలు పడడము, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల దశల వారీగా మండలాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా సిరిసిల్ల, హుజరాబాద్ సంబంధించి అన్ని మండల్స్కు పూర్తయిన వెంటనే వాళ్ళ నెక్స్ట్ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. దాంతోపాటు ముఖ్యంగా బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. దీన్ని బూచిగా చూపెట్టి అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాలు ముఖ్యమే, రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే. మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఫెసిలిటేటర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం. ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు, ప్రజల్లోపట అయోమయం సృష్టించడం, దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీని పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం టీవీలు చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను వేసినట్టు చేస్తా. వీళ్ళిద్దరిది ఒకటే పందా ఇద్దరిది. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. ఎందుకంటే ఈ ఇష్యూను లాగి టైంపాస్ పాలిటిక్స్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో చర్చ జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది, రెండు రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి. ఒక మంచి ఆలోచన కేంద్రం. ఇలా కేంద్రం విజయం సాధించింది. అలా
ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి, జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవాళ ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం ఇది మొదటి విజయం. ఇది గతంలో ఎవ్వరు కూర్చోబెట్టలే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలపాలని ఎవరు అనుకోలే, సమస్యను చర్చించాలని ఎవరు అనుకోలే. కాబట్టి నిన్న రెండు ఎజెండా తీసుకుపోవడంలో సమస్యలు పరిష్కరించడం, ఈ చర్చించడం సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా కానీ రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంతా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు అన్ని రాష్ట్రాల, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది క్లారిటీ. ఇది ఇంతకంటే నిన్న జరిగింది ఏం లేదు. దీనిలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఉన్నది. కమిటీ చేసినప్పుడు ఏం చేయాలి, రెండు రాష్ట్రాలు కూడా పోయి ఆ కమిటీ ముందు మీ వాదనలు వినిపించాలి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఆ రాష్ట్రము. అన్యాయం జరగకుండా ఏం చేద్దామో ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా, జలశక్తి మినిస్ట్రీ కూడా నేను ఒక ప్రకటన విడుదల చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద మేము కమిటీ వేస్తున్నాం. ఇది క్లారిటీ. ఇది దీనికంటే ఇంకేముంటుందన్నా? దీన్ని పట్టుకొని నిన్న రాత్రి 12 దాకా బ్రేకింగ్ టీవీలలో వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం. కేంద్ర ప్రభుత్వము ఒక మంచి స్టెప్ వేసింది అని చెప్పి కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న విషయాన్ని కూడా కనీసం వీళ్ళను గొప్పదని చెప్పుకునే స్థాయిలో వీళ్ళు లేరు. సరే, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషిస్తుంది కేంద్రం అంటే సంతోషమేమో, దాన్ని సాధిస్తుంది దాన్ని. కానీ తిట్టుడు బంద్ చేయాలి, కేంద్రం తిట్టుడు బంద్ చేయాలి. మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు. బీఆర్ఎస్ ఏం చేస్తున్నారు, కేంద్రం కూడా కమిటీ చేస్తారంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైంది, ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కవుతున్నది. గతంలో మీరు చూసే రొయ్యల పులుసు స్టోరీ తెలిసే మీ అందరికీ. అది గతంలో ఆ రాష్ట్రంతో ఆ పార్టీ ప్రభుత్వం కుమ్మక్కైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఈ పార్టీ కుమ్మక్కవుతుంది. ఈ కుమ్మక్కు రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ సమాజం ఆలోచించాలి. కుమ్మక్కు రాజకీయాలు కావాలన్నా కమిట్మెంట్తో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలన్నా ఆలోచించండి. ఇది కొత్త నినాదాలకు, కొత్త విధానాలకు ఆజ్యం పోసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇదే అలుసుగా తీసుకొని, ఇదే అవకాశంగా తీసుకొని ఒకటి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి ఏం చేశారు మీరు? ఇలా తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేయడం కారకులు. గతంలో మీరు చేసిన తప్పిదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు. ఎవరు బతుకులన్నా ఈ 11 సంవత్సరాలు బాగుపడ్డాయా? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడ్డాయా? వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏ కోశాన కనీసం న్యాయం జరుగుతలేదు. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను, వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి నేను మళ్లీ డిమాండ్ చేస్తున్నా, పూర్తిగా 42% రిజర్వేషన్లకు కేటాయించాలి. పూర్తి 42% బీసీలకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు పూర్తి 42% బీసీలకు కేటాయించండి. కేంద్రంలో
ప్రధానమంత్రితో గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మేము సిద్ధం. మీరు 10% ముస్లింలు ఎట్లా కలుపుతారు? దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో 12% ముస్లిం జనాభా, సరే 12.53 ఉంటుంది, 12% ముస్లిం జనాభా. ఈడబ్ల్యూఎస్లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు. ఇవాళ 10% కూడా రిజర్వేషన్ ఇస్తే 12% ఉన్న ముస్లిం జనాభాకు అందరికీ రిజర్వేషన్ వస్తుంది. 100కు 100% వారు రాజకీయంగా దీని పరంగా రిజర్వేషన్ పొందుతున్నారు. 100%. మరి కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీ జనాభా అని వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణనలో 46% బీసీ జనాభా అని వచ్చింది. ఇంకా 5% ఏడమైంది. మరి ఈ 5% దాదాపు 18 లక్షల మంది ఉంటారు. అంటే 18 లక్షల మంది బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోవాలి. వెళ్ళియాల వాళ్ళు గాలికి వదిలేసారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బీసీ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 42%లో 10% ముస్లిం తీసేస్తే ఇంకా 32%. బీసీలకు వచ్చేది 32% అయితే దానిలో గుర్తించండి గల ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నది. ఎంత? 27%. 27% తీసేస్తా ఇంకా 32, ఇంకెంత? 5%. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది 5%. 32లో 27 రానబట్టే నువ్వు ఇచ్చేదేంది? కొండందలు వెలుగనబట్టినట్టు మీరు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను మేము 100% వ్యతిరేకిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతో బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా 42కు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు ఆలోచించాలే. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తకండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తేనే బీసీలకు గింత అన్యాయం జరిగితే వాళ్ళ 10% ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి ఒక మతాన్ని ఊపుతుంది. మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతాన్ని తీసుకొస్తారు. మేము మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాం. పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం. దాని గురించి మాట్లాడండి ఫస్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలే. మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలను పక్క పెట్టండి. దయచేసి బీసీల పొట్ట కొట్టకండి. బీసీల పొట్ట కొట్టకండి. రాష్ట్ర జనాభాలో 51% బీసీలు ఉన్నారు. వాళ్లకు ఆ జనాభా తామాషా ప్రకారం ఆ ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు టికెట్ రావుగా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది. బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో నిన్న దాని ఇంజనీర్ల మీద ఏసీబీ విచారణ జరిపితే 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంజనీర్ దగ్గర 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. బినామీ ప్రాపర్టీస్ ఇంకా వెళ్ళలే. ఇంకా వాళ్ళ పేరు మీద 100 కోట్లు వెళ్తున్నాయి. ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే ఇన్ని 100 కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు? ఏమైంది మీ విచారణ? గిన్ని సంవత్సరాలా మీరు విచారణ చేసేది?
1,00,000 కోట్లకు మించి అంచనాలు పెంచారు. తప్పు జరిగింది వాస్తవము. ఇప్పుడు ఇంజనీర్లు చదువుతూ చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటికి. ప్రజలు ఆశ్చర్యం గురవుతున్నారు. అరే ఇంజనీర్లకు గిన్ని 100 కోట్లయితే అంటే రాజకీయ నాయకులు ఇష్టపడతారా మీరు? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ధి లేదు. కాళేశ్వర విషయంలో చిత్తశుద్ధి లేదు. డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ధి లేదు. గొర్రెల స్కామ్ కానీ, చేపల స్కామ్, అనేక స్కామ్లు జరిగినాయి. దేని మీద కనీసం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఏ విషయంలో కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్, లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు. ఎవరిది? బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది. వీళ్ళిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ పూర్తి చేయలేకపోయింది. సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య. కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది. బనకచర్ల విషయంలో కానీ, ఈ అవినీతి విషయంలో కానీ మీరు సిబిఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఫోన్ చేశారు. 24 తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరినారు. నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి, పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమం కన్నా ముందు నిన్న మీ పార్టీలోనే ఉన్నందుకుంటా మరి జమ్మకుంటలో వేరేగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రమే. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన, బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ 80% ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చినా? నీకు ఎన్ని నిధులు ఇచ్చినా? భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా జరిగిండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక 10-20 గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన ఇవ్వలేకపోయినాం. ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే. ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మేము ఒక్కొక్క మండలానికి 1.5 2 కోట్ల నిధులు ఇచ్చినాం. అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మీరు చూస్తున్నారు. మీరు
ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవ్వరు వస్తారు, నిన్న వస్తాడు, నిన్న కూడా ఇచ్చిన, అంతమంది తనకిచ్చిన, ఎవ్వరు వచ్చినా అందరికి. అవి దేనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి? పార్టీ కోసం కష్టపడ్డటువంటి, ఇలా ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న, వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించడంలో మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సిఆర్ఎఫ్ ఫండ్స్ 800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే, సిఆర్ఎఫ్ ఫండ్స్ 219 కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ వరకు వచ్చిన. ఇది వాళ్ళు చెప్పారు, మొన్న ఉస్నాబాద్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు. 219 కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇస్తాం. ఇప్పుడు మళ్ళా 100 కోట్లు వస్తున్నాయి. ఈ దఫా మళ్ళా 150 కోట్లు మళ్ళా వస్తున్నాయి. గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ వరకు వస్తాం. మీరు రోడ్లు చూస్తున్నారు. ఏ కమ్యూనిటీలు ఎవరికి కావాలన్నా బోర్లు కావాలి. మొన్న సమ్మర్లో దాదాపు 800లకు పైగా బోర్లు ఎంచినాం. సమ్మర్లో తండాలలో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు, ఎవ్వరు బోర్లు అడుగుతానికి ఇష్టం. ఇక్కడ ఎవ్వరు అడుగుతానికి ఇష్టం బోర్లు. ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తాం అంటే, ఈ వర్గానికి బోర్లు చేయదు, ఈ వర్గాన్ని బోర్లు చేయాలనుకున్నాం. నాకు ఏ వర్గం నాకే తెలియదు. ఎవరు ఏ వర్గం ఇప్పుడు నాకేది వాళ్ళకి ఎదురు నాకేం తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అప్పగిస్తున్నా, కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాననుకో, వాళ్ళు అవుట్ రాసిపోయారు. వాళ్ళ భవిష్యత్తు అవుట్. ఎందుకు ఇస్తాం టికెట్? ఎందుకు ఇస్తున్నా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేసేవాళ్ళు కానీ, ఇంకోటి కోసమే పనిచేసేవాళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి. ఒక జెడ్పీటీసీ టికెట్ను సగం పంచే మనం దాన్ని సర్వే చేస్తున్నాం. మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి, అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం, నిధులు తీసుకొచ్చింది మనం, కష్టపడేది మనం. నా 20,000 సైకిల్ అంటే ఈ మామూలు విషయం కాదు. దానికి ఎంత తెరవడానికి ఎంత కష్టపడో నాకు తెలుసు, ఎంతమందిని ఒప్పించో నాకు తెలుసు. ఇదే బాధలు తెలుసుకోవాలి, కష్టాలు తెలుసుకోవడం మనం చేస్తున్నాం. మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. నేను నంబర్ నేను పోతే బట్టలు లేవా నా పిల్లలకు, బటన్స్ లేవు. ఇప్పుడు నేను ఏసీపీ మాధవ్ చూసినాం, అది కింద చెప్పులు లేవు. ఇక్కడ మొత్తం చినిగిపోయింది, డ్రెస్ మొత్తం చినిగిపోయింది. ఒక తృప్తి వాళ్ళకు, అరే సైకిల్ వచ్చింది నాకు, పోదాం స్కూల్కి పోదాం. ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తే తప్ప ఇంకేంటన్నా ఈ రాజకీయాలు, ఇంకేమో రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇవన్నీ. కానీ జెండా కింద రావాలి, అందరు గెలిపిస్తాను నేను. ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము, సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాము, పోటీ చేస్తాము. అందరినీ గెలిపించే పూచినది అన్ని జరగ. ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు దేనికోసమన్నా, ఎవరికోసమన్నా. నేను ఎంపీ గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల దాకా ఏముంటుంది? కానీ ఎందుకు కష్టపడుతున్నాం? ఇవాళ 3 రోజులు ఢిల్లీలో ఉంటున్నా, దేశం మొత్తం తిరుగుతున్నా, 4 రోజులు కర్నూలులో ఉంటున్నా. దేనికోసం? కార్యకర్త కోసం ఉంటున్నాం మనం. కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం, కూడా విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి. ఎవ్వరు చేసినా బంద్ చేయాలి. దీన్ని ఎవ్వరు సహించరు. మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మాకు సహకరించండి. ఇటువంటి న్యూస్ రాయకూడదు. మీరు మీ చేతులు ఖరాబ్ అవుతాయి, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ ట్యాబ్లో కొట్టి మీ చేతులు కూడా ఖరాబ్ అవుతాయి. దేనికోసం? దాంట్లో ఏమవుతుంది? ఇప్పుడు సైకిల్ వంచడం రాయండి, ఇంకా సైకిల్ వంచాలని రాయండి, ఇంకా సమస్యలు ఇది కావాలని రాయండి. మరి మీరు అందరు సహకరిస్తేనే మేము ముందుకు పోతాం కానీ ఇప్పుడు నా కోసం రాయకూరి కార్యకర్తలు కష్టపడ్డారన్న. ఇప్పుడు ఇంకోటి అన్న, ఇంకోటి ఇప్పుడు నాకు ఎన్ని ఓట్లు వచ్చిందమ్మా? హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. ఎంత మెజార్టీ వచ్చిందన్న? ఎవరి వల్ల వచ్చిందన్న? కార్యకర్త కష్టపడితే వచ్చినాయి కాదు, ఊహించని విధంగా హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. ఆ కష్టపడ్డల కోసం నేను పనిచేయాలా లేదా? వాళ్ళు దేనికోసం? బండి సంజయ్ కోసం కష్టపడలే, వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు. పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాం. మీరు నాతో తిరగటంలో ఎవరు టికెట్ ఇవ్వాలి? నేను మీరు కన్వా చూడండి. పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరగటంలో ఎవరు టికెట్ ఇవ్వాలి? పోస్ట్ కూడా చెప్తా, క్లియర్ అవుతా. నా బండి సంజయ్తో రోజు వచ్చి
మా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్లో కూర్చొని బా నువ్వు ఆ హీరో అన్నా జై సంజయ్ అన్నా అని నువ్వే తోపు అన్నా అని పోగొడతాను వాళ్ళ టికెట్ ఫస్ట్ టికెట్ ఇయ్యదని చెప్పాను. పార్టీ బాధ్యత కూడా ఏదని చెప్పాను. ఇప్పుడు కృష్ణారెడ్డి నాకు అంతా పరిచయం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకంగా చేసిన అంతకుముందు అడుగును ఒకసారి. కానీ కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు నాకు, వాస్తవం చెప్తున్నా. కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు. ఒక విద్యార్థి పరిషత్లో తమిళనాడులో ఫుల్ టైమర్గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో ఆయన కమిట్మెంట్ తెలుసు. నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి, అవునా కృష్ణారెడ్డి, నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్తో పనిచేస్తావో అట్లా పనిచేయబోయి అని చెప్పించి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏ రోజు జిల్లా అధ్యక్షుడు అయితే ఊహించుకోలేదు. నేను నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా. ఈ వర్గాలు ఏంది నాకు అర్థం కావాల్సి గెలిచినా అయిపోయాయి. ఇప్పటికే వర్గం ఇంకా 4 సంవత్సరాల వరకు ఏముండదు. కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశనం చేయదు. ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు, ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మనది.